ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. నిందితులైన కాకీలు ఎంతగా సాక్ష్యాలు మాయం చేయాలని చూసినా ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ అధికారులు ఒక్కొక్క నిజాన్ని బయటకు లాగుతున్నారు. అసలు ఆ రోజు రాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్ 4 గోడల మధ్య ఏం జరిగింది? సాయి కృష్ణను పోలీసులు ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు? చనిపోయిన తర్వాత శవాన్ని ఎలా మాయం చేశారు? సిట్ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో బయటపడిన ఆ నకిలీ పోలీసుల అసలు రంగేంటి? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. కథలోకి వెళితే గత నెల 6వ తేదీన సాయి కృష్ణ అనే యువకుడిని పోలీసులు చట్టవిరుద్ధంగా ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా అక్రమంగా నిర్బంధించారు. హెడ్ కానిస్టేబుల్ అశోక్, కానిస్టేబుల్ నానీలు కలిసి సాయి కృష్ణను బలవంతంగా విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ కు తీసుకొచ్చిన వెంటనే అక్కడ అప్పటికే విధుల్లో ఉన్న సస్పెండెడ్ సిఐ నాగరాజుకు సాయి కృష్ణను అప్పగించారు. టెక్నికల్ ఎవిడెన్స్ అంటే మొబైల్ సిగ్నల్స్ మరియు లొకేషన్ ఆధారంగా సాయి కృష్ణను ఈ ఇద్దరు కానిస్టేబుల్లే స్టేషన్ కు తీసుకొచ్చినట్లు సిట్ అధికారులు స్పష్టమైన ఆధారాలు సేకరించారు. ఇక్కడ నుంచే సాయి కృష్ణపై 3rd డిగ్రీ ప్రయోగం మొదలైంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోపల సాయి కృష్ణపై అమానుషమైన శారీరక హింస జరిగింది. సిఐ నాగరాజ్ తో పాటు కానిస్టేబుళ్లు అశోక్, నానీలు కలిసి సాయి కృష్ణను లాకప్ లో వేసి విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులు సాయి కృష్ణను విపరీతంగా హింసిస్తున్న సమయంలో అతని శరీరంపై బలమైన గాయాలయ్యాయని, అతని అరుపులు బయటకు వినబడ్డాయని కొందరు ప్రత్యక్ష సాక్షులు కూడా సిట్ అధికారుల విచారణలో ధృవీకరించారు. ఈ తట్టుకోలేని చిత్రహింసల కారణంగానే సాయి కృష్ణ లాకప్ లోనే ప్రాణాలు విడిచాడని ప్రత్యేక దర్యాప్తు బృందం తమ రిమాండ్ రిపోర్ట్ లో అధికారికంగా ప్రకటించింది. అయితే పోలీసులు సాయి కృష్ణను కొడుతున్న సమయంలోనే ఒక షాకింగ్ సంఘటన జరిగింది. తీవ్రమైన దెబ్బల కారణంగా సాయి కృష్ణ శారీరక పరిస్థితి పూర్తిగా విషమించింది. ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్న సాయి కృష్ణను చూసి నిందితులైన కానిస్టేబుళ్లు అశోక్, నానీలు భయపడిపోయారు. విషయం బయటకు పోకకుండా ఉండేందుకు హుటాహుటిన ఒక లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ ను ఆశ్రయించారు. సాయి కృష్ణకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతూ గుట్టు చప్పుడు కాకుండా ఆ డాక్టర్ ను కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. ఈ కేసు తీవ్ర సంచలనంగా మారి లాకప్ డెత్ వ్యవహారం మీడియాకి రాగానే సదరు ఆర్ఎంపీ డాక్టర్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ వదలకుండా వెంటాడిన సిట్ అధికారులు ఆ డాక్టర్ ను తమ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నటువంటి ఆ ఆర్ఎంపీ డాక్టర్ ను సిట్ అధికారులు దర్యాప్తు దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ కు మిమ్మల్ని అసలు ఎవరు పిలిచారు? మీరు వెళ్లేసరికి లాకప్ లో సాయి కృష్ణ పరిస్థితి ఎలా ఉంది? అతని శరీరంపై ఎలాంటి గాయాలు మీరు గమనించారు? అంటూ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దానికి సమాధానంగా ఆ డాక్టర్ కానిస్టేబుల్ అశోక్, నానీలు పిలిస్తేనే నేను స్టేషన్ కు వెళ్లాను. అక్కడ తీవ్రమైన గాయాలతో ఉన్న సాయి కృష్ణకు ప్రాథమిక చికిత్స అందించాను అని ఒప్పుకుంటూ సంచలన వాంగ్మూలం ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కోర్టులో తిరుగులేని సాక్ష్యంగా మారబోతోంది. భవిష్యత్తులో ఈ డాక్టర్ మాట మార్చకుండా ఉండడం కోసం అధికారులు అతని స్టేట్మెంట్ ను పూర్తి స్థాయిలో వీడియో రికార్డ్ చేశారు. ఈ ఒక్క సాక్ష్యంతో పోలీసులు సాయి కృష్ణను కొట్టారనే కుటుంబ సభ్యుల ఆరోపణలు 100కు 100% నిజమని తేలిపోయింది. ఇక సాయి కృష్ణ లాకప్ లోనే చనిపోయాడని నిర్ధారైన తరువాత కేసు నుండి తమను తాము రక్షించుకోవడానికి నిందితులైన పోలీసులు అత్యంత దారుణమైన కుట్రకు తెరలేపారు. సాయి కృష్ణ చనిపోయిన తర్వాత అతని శవాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుండి ఏ విధంగా బయటకు తీసుకెళ్లారు, ఎక్కడ పారేశారు అనేది ఇప్పటి వరకు సిట్ అధికారులకు చిక్కకుండా మాయం చేశారు. ఎంత వెతికినా ఇప్పటి వరకు సాయి కృష్ణ భౌతిక కాయం లభించకపోవటం గమనార్హం. మరోవైపు పోలీస్ స్టేషన్ లో సాయి కృష్ణను తీసుకొచ్చిన దృశ్యాలు, డాక్టర్ లోపలికి వచ్చిన దృశ్యాలు ఎక్కడా బయటకు రాకుండా ఉండడానికి స్టేషన్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని డేటా లేకుండా పూర్తిగా డిలీట్ చేసి ధ్వంసం చేశారు. ఇక నిందితులైన అశోక్, నానీల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని సిట్ ప్రయత్నించగా ఆ ఫోన్లను తాము నాగ్పూర్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేశామని చెప్తూ కథలల్లుతున్నారు. ఈ కేసులో ఎట్టకేలకు తీవ్ర ఒత్తిడి పెరగడంతో హెడ్ కానిస్టేబుల్ అశోక్, కానిస్టేబుల్ నాని ఇద్దరు సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం వీరికి జూలై 14 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారం హెడ్ కానిస్టేబుల్ అశోక్ ను మచిలీపట్నం జైలుకు, కానిస్టేబుల్ నానిని ఏలూరు జైలుకు తరలించారు. కాగా ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సిఐ నాగరాజ్ ఇప్పటికే రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. లొంగిపోయిన కానిస్టేబుళ్లు అశోక్, నానీలను సిట్ అధికారులు విడివిడిగా విచారించినప్పటికీ వారు దర్యాప్తుకు ఏమాత్రం సహకరించడం లేదు. ఆ లాకప్ డెత్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని మొదటి సిఐ నాగరాజ్ ఏ అబద్ధమైతే చెప్పారు, వీరు కూడా అదే మాటపై కట్టుబడి విచారణను పక్కదారి పట్టిస్తున్నారు. అయినప్పటికీ లభించిన సాంకేతిక ఆధారాలు, ఆర్ఎంపీ డాక్టర్ వీడియో స్టేట్మెంట్ల ఆధారంగా సిట్ కేసును బలంగా నిర్మిస్తోంది.
సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో ఈ ముగ్గురు పోలీసులతో పాటు డిపార్ట్మెంట్ కు చెందిన ఇంకా ఎవరెవరి హస్తం ఉంది, స్టేషన్ వెలుపల వీరికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో సిట్ అధికారులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. మరి ఈ కేసులో సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా అనేది చూడాలి.